వెల్కమ్ టు అవర్ ఛానల్ చాందిని ఎఫ్ఎస్బి టాక్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలానే అక్కడ పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని ఆల్ పైన ప్రెస్ చేయండి. మీకు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ బార్ లో వస్తాయి అన్నమాట. సో మీరు డిలే లేకుండా నా వీడియోస్ అన్ని మీరైతే ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో ఏంటి అంటే, జనరల్ గా చాలా మందికి హెయిర్ అయితే ఫాల్ అవుతూ ఉంటుంది. సో హెయిర్ ఫాల్ అనేది డైలీ అవుతూ ఉంటుంది, అది కామనే. బట్ చాలా మందికి అయితే ఎక్సెస్ గా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో ఇలా అవ్వడం వల్ల హెయిర్ అనేది వాల్యూమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఒక హెయిర్ మాస్క్ ని మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఆ హెయిర్ మాస్క్ యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో ఆ హెయిర్ మాస్క్ ఏంటి, అలానే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాని వల్ల యూజెస్ ఏంటి, హెయిర్ అనేది గ్రోత్ అవుతుందా లేదంటే డాండ్రఫ్ ఉంటే పోతుందా, ఇలా అయితే కొన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ డిఐవై కోసం మనమైతే ఫస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఫెనుగ్రీక్ సీడ్స్ ని అయితే తీసుకోవాలి. తీసుకొని బౌల్ ఆఫ్ వాటర్ ని తీసుకొని అందులో మిక్స్ చేసుకోవాలి. సో మీది షార్ట్ హెయిర్ అయితే 2 to 3 స్పూన్స్ అయితే తీసుకోండి ఫెనుగ్రీక్ సీడ్స్ ని. ఇలా తీసుకున్న తర్వాత ఓవర్ నైట్ అయితే దీన్ని ఉంచండి. ఇలా సోక్ చేయండి. సోక్ చేసిన తర్వాత సీడ్స్ అయితే ఇలా అవుతాయి అన్నమాట, కొంచెం ఎక్కువగా అయ్యేటట్టు అవుతాయి అన్నమాట. ఈ వాటర్ కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. ఈ వాటర్ అయితే పడేయకండి. ఇలా ఓవర్ నైట్ సోక్ చేసిన మెంతి సీడ్స్ ఆర్ ఫెనుగ్రీక్ సీడ్స్ అనేవి మన డిఐవై కి ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇందులో ఉన్న వాటర్ ని మొత్తం సెపరేట్ చేయాలన్నమాట. మొత్తం వాటర్ ని సెపరేట్ చేసి ఓన్లీ ఈ సీడ్స్ ని మాత్రమే తీసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న సీడ్స్ ని అయితే మనం మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఫెనుగ్రీక్ సీడ్స్ అనేవి హెయిర్ కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. మనకి హెయిర్ లాస్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, కొంచెం డ్రై హెయిర్ ఉన్నా, చాలా ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ సీడ్స్ ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే ఉంది, అది మీరు హైబిస్కస్ లీవ్స్ గానీ లేదంటే కర్డ్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే కర్డ్ ని యూజ్ చేస్తున్నాను. నా దగ్గర కర్డ్ అయితే అవైలబుల్ గా ఉంది, సో కర్డ్ ని యూజ్ చేస్తున్నాను. ఇది మీరు 3 స్పూన్స్ తీసుకుంటే ఫెనుగ్రీక్ సీడ్స్ అనేవి, కర్డ్ కూడా ఒక 3 స్పూన్స్ అయితే తీసుకోండి. ఇలా కర్డ్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ అయితే చేయండి. ఒక పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇలా కంప్లీట్ గా ఒక పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ అవుతుంది. ఈ పేస్ట్ నే మనం హెయిర్ కి అప్లై చేయాల్సింది. నేను కర్డ్ ని అక్కడ 2.5 స్పూన్స్ యాడ్ చేశాను. సో అందువల్ల నేను పేస్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేద్దామని చెప్పి కొంచెం తక్కువ యాడ్ చేశాను అనమాట. ఇక్కడ రిమైనింగ్ కర్డ్ అయితే యాడ్ చేసి కంప్లీట్ గా మిక్స్ చేస్తున్నాను. ఈ పేస్ట్ ని మనం డైరెక్ట్ గా హెయిర్ పైన అప్లై చేసుకోవాలి. మనకి హెయిర్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా గానీ ఇది అప్లై చేయడం వల్ల వీక్ అయితే 2 times అయితే మీరు అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వల్ల మనకైతే చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి హెయిర్ పరంగా. ఇప్పుడు నేను ఈ పేస్ట్ ని హెయిర్ కి అప్లై చేసి మీకైతే చూపిస్తాను. ఫస్ట్ హెయిర్ అయితే నాది ఇలా ఉందన్నమాట, కొంచెం డ్రైగా ఉంటది. మీకు తెలుసు కదా, హెయిర్ అనేది డ్రైగా ఉంది నాది. నేను ఇప్పుడు ఈ పేస్ట్ ని అయితే అప్లై చేస్తాను, మీకు చూపిస్తున్నాను హెయిర్ టైప్ నాది. సో ఇలా ఉంది నా హెయిర్. ఈ మెత్తి సీడ్ హెయిర్ మాస్క్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే మెత్తి సీడ్స్ లో ఐరన్ అండ్ ప్రోటీన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. హెయిర్ కి నార్మల్ గా ప్రోటీన్ అండ్ ఐరన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండాలి, అప్పుడే మన హెయిర్ అనేది గ్రో అవుతుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ ఫెనుగ్రీక్ సీడ్స్ ని మనం ఇలా ఎక్స్టర్నల్ గా హెయిర్ కి అప్లై చేయడం వల్లనే కాదు, ఇంటర్నల్ గా తీసుకున్నా కూడా మన హెయిర్ కి అలానే మన బాడీకి చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో సింపుల్ గా ఇంటర్నల్ గా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు మెయింటైన్ చేసే ఫుడ్ ఉంటది కదా, ఆ ఫుడ్ లో ఈ ఫెనుగ్రీక్ సీడ్స్ ని యాడ్ చేయండి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు సలాడ్స్ ఏమైనా తీసుకున్నారనుకోండి, దానిలో ఫెనుగ్రీక్ పౌడర్ ఆర్ ఫెనుగ్రీక్ కట్ చేసిన సీడ్స్ అలా అయితే ఇంక్లూడ్ చేయండి. ఆర్ కొన్ని మిక్చర్స్ ఉంటాయి, వాటిలో కూడా ఫెనుగ్రీక్ పౌడర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం తీసుకునే డైట్ లో కూడా ఈ మెంతి పౌడర్ ఆర్ మెంతి సీడ్స్ ని యాడ్ చేసుకుంటే మన స్కిన్ కి అలానే మన బాడీకి అండ్ హెయిర్ కి ఫుల్ అడ్వాంటేజ్ అన్నమాట. అండ్ మనం ఈ సీడ్స్ ని సోక్ చేస్తాం కదా, ఆ వాటర్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఆ వాటర్ ని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తో తాగండి, దాని వల్ల కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే సమ్ వేస్ అన్నమాట ఇవి ఈ ఫెనుగ్రీక్ సీడ్స్ ని యూజ్ చేయడానికి మీకైతే హెల్ప్ అవుతుంది. ఇది మీరైతే ట్రై చేయండి.
ఎక్స్టర్నల్ గా మేమైతే ఇలా పేస్ట్ చేసుకొని ఇలా సెపరేట్ గా చేయలేము అనుకునే వాళ్ళకి ఈ ఇంటర్నల్ టిప్స్ అనేవి యూజ్ అవుతాయని నేను చెప్పాను అనమాట. ఈ ఫెనుగ్రీక్ సీడ్ మాస్క్ అనేది అప్లై చేసుకునేటప్పుడు మీరు ఫుల్ గా హెయిర్ కి అప్లై చేసుకుంటాం కదా, అది కింద పడుతుంది అనమాట. అందువల్ల మీరు వాష్రూమ్ లో ఏదైనా క్లాత్ కింద పెట్టి అప్లై చేసుకోండి. దెన్ ఫ్లోర్ అనేది కొంచెం నీట్ గా ఉంటది అనమాట. ఇలా అప్లై చేసుకున్న తర్వాత బ్యాండ్ తో సెక్యూర్ చేసుకోండి. అప్లై చేసుకొని 30 minutes అయితే వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత కొంచెం ఇది డ్రైగా అవుతుంది అనమాట ఇలా మొత్తం. దెన్ మీరు ల్యూక్ వామ్ వాటర్ తో హెడ్ బాత్ అయితే చేయండి. ఒక మైల్డ్ షాంపూని యూజ్ చేసి హెడ్ బాత్ అయితే చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను హెడ్ బాత్ అయిన తర్వాత నా హెయిర్ అయితే ఎలా ఉంది. ఈ హెయిర్ మాస్క్ అనేది మంత్ లో ఒకసారి మేము చేసుకుంటాము, నా హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదు ఆర్ డాండ్రఫ్ అనేది తగ్గట్లేదు అంటే తగ్గదనమాట. మీకు ప్రొసీజర్ చూపించడానికి నేను ఈ డిఐవై వీడియో అనేది చేశాను అనమాట. మీరు ఒక్కసారి చేసి రిజల్ట్స్ రాలేదు అని అనుకోకండి. మీరైతే ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్పిన అన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఎక్స్టర్నల్ గా చేయలేకపోతే ఇంటర్నల్ గా కూడా కొన్ని టిప్స్ చెప్పాను కదా, వాటిని అయితే ఫాలో అవ్వండి. అవి కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇలా మాస్క్ ప్రిపేర్ చేసుకోలేము అనుకుంటే ఆ వాటర్ అనేది ఉంటది కదా, సీడ్స్ సోక్ చేసిన వాటర్ అనేది ఉంటది కదా, ఆ వాటర్ ని స్ప్రే చేసుకోండి హెడ్ బాత్ చేసే ముందు. అప్పుడు కూడా మీకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి. వీక్ కి 2 times అయితే ఈ మాస్క్ ని ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోండి. ఆర్ఎల్స్ చేసుకోలేని వాళ్ళు ఇంటర్నల్ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. సో ఈ ఫెనిగ్రిక్ సీడ్స్ మాస్క్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది ఎలా అవుతుంది అని మీకు ఒక ఐడియా అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. దెన్ ఇలాంటి వీడియోస్ అనేవి చాలా మందికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, వాళ్ళకు కూడా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై గైస్.